మన డబ్బులన్నీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫిబ్రవరి 1, 2024న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఇంటరిం బడ్జెట్ ని ప్రకటించారు. ఇంటరిం బడ్జెట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇంటరిం బడ్జెట్ అంటే మధ్యాంతర బడ్జెట్. ఈ మధ్యాంతర బడ్జెట్ ఎందుకు అనుకుంటున్నారా? మనకి ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో కొత్త ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ ని సమర్పించేంత వరకు గవర్నమెంట్ మధ్యాంతర బడ్జెట్ ని ప్రకటించింది. అసలు బడ్జెట్ అంటే ఏంటో సింపుల్ గా చెప్పాలంటే, మన పేరెంట్స్ ఎలా అయితే ఇయర్ మొత్తానికి ప్లాన్ చేసుకుంటారో, అంటే వెకేషన్ ఖర్చులు, సేవింగ్స్, పెట్టుబడులు పెట్టడం, మన ఎడ్యుకేషన్ కి ప్లాన్ చేసినట్లే గవర్నమెంట్ కూడా ఇయర్ మొత్తానికి బడ్జెట్ ని ప్లాన్ చేసుకుంటది. ఈ ఇయర్ ఎలక్షన్స్ ఉండడం వలన మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇంటరిమ్ బడ్జెట్ ని పెట్టారు. సో ఎలక్షన్స్ తర్వాత అంటే మేబీ జూలై మంత్ లో ఏ గవర్నమెంట్ అయితే గెలుస్తాదో వాళ్ళు అసలైన బడ్జెట్ ని ఇస్తారు. సో ఈ ఇంటరిమ్ బడ్జెట్ ఎలక్షన్ వరకు మాత్రమే ఉంటది. ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పిన ఇంటరిమ్ బడ్జెట్ లోని ముఖ్యాంశాలు మీకు చెప్తాను. ఈ బడ్జెట్ లో 15 హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 15 పాయింట్స్ మీకు తెలిస్తే గనక వచ్చే 1 year లో ఇండియా ఎలా ఉండబోతుందో మీరు ప్రెడిక్ట్ చేయగలరు. సో అవేమిటో చూద్దాం. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ద్వారా మనం మన రూఫ్ టాప్ పైన సోలార్ సిస్టమ్ పెట్టుకోవడానికి సబ్సిడీ ప్రొవైడ్ చేస్తున్నారంట. ఈ స్కీమ్ లో భాగంగా ఫ్యూచర్ లో 1 కోటి మందికి రూఫ్ మీద సోలార్ పెట్టుకోవడానికి సబ్సిడీ ఇస్తున్నారు గవర్నమెంట్. సో ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే 300 యూనిట్ల వరకు ఫ్రీ అంట. అంతేకాకుండా మీరు సంవత్సరానికి 15,000 నుండి 18,000 వరకు కరెంటు బిల్లును కూడా ఆదా చేసుకోవచ్చు. ఇదేదో బాగుంది కదండి. నో చేంజ్ ఇన్ ట్యాక్స్ స్లాబ్ అంటే ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో ఎటువంటి మార్పు లేదు. గత సంవత్సరం బడ్జెట్ లో 7 లక్షల ఆదాయం ఉన్న వారికి మినహాయింపు ఇచ్చారు. ఈసారి కూడా స్లాబ్ లో ఎలాంటి మార్పు లేదంట. మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి కూడా చెప్పారు. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన సబ్సిడీ అప్కమింగ్ 5 years లో ఏకంగా 2 కోట్ల మందికి అందుబాటులో ఉంటుందంట. అసలు ప్రధానమంత్రి ఆవాస యోజన అంటే ఏంటంటే, ఎవరైతే హోమ్ లోన్స్ తీసుకుని కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకి సబ్సిడీ ఇస్తుంది. సో హోమ్ లోన్ కి అప్లై చేసుకున్నప్పుడు ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బడ్జెట్ ఏంటంటే, ప్రెసెంట్ ఉన్న మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఉపయోగించి మరిన్ని మెడికల్ కాలేజెస్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆశా హెల్పర్లకు గతంలో ఆయుష్మాన్ పథకం కింద హెల్త్ కేర్ కవర్ ఇవ్వలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సంరక్షణ పథకం కింద ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్స్ కి కూడా అందుబాటులో ఉంటుందని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. నెక్స్ట్ బడ్జెట్ లోకి వెళ్తే, మహిళల కోసం గవర్నమెంట్ ఇంటరిమ్ బడ్జెట్ లో కొన్ని స్కీమ్స్ ని ఎక్స్టెండ్ చేసింది. లఖ్పతి దీదీ పథకం నుంచి సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ వరకు కీలక పథకాలను చేశారు. లఖ్పతి దీదీ పథకం మహిళలపై దృష్టి పెట్టింది. ఈ స్కీమ్ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచుతామని చెప్పారు. ఈ లఖ్పతి దీదీ స్కీమ్ ఏంటంటే, మహిళలకు ఉపాధి కల్పించడం, ఆదాయాన్ని పెంచడం, వారిని స్వయం సమృద్ధి కల్పించడం మరియు అన్ని పథకాలను ఇచ్చేలాగా ఈ ప్రభుత్వం లక్ష్యం. అంటే ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం లఖ్పతి దీదీ పథకాన్ని ప్రారంభించింది. అలాగే 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు గల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నెక్స్ట్ బడ్జెట్ ఏంటంటే, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ పెరిగాయని మన నిర్మలా సీతారామన్ గారు ఇంటరిమ్ బడ్జెట్ లో చెప్పారు. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారేమో, కాదండి. ఎఫ్డిఐ అంటే ఫస్ట్ డెవలప్ ఇండియా. సీతారామన్ ప్రసంగంలో ఎఫ్డిఐ అంటే కేవలం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రమే కాదు, మొదట భారతదేశాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పారు. ఈ వ్యూహం భారతదేశంతో పాటు భారతీయులందరి సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది మరియు 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దాని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవటానికి భారతదేశానికి సహాయపడుతుంది. 2014 నుంచి 2023 వరకు చూసుకుంటే డబుల్ అయ్యాయి ఈ ఎఫ్డిఐ. అంటే ప్రెసెంట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో $596 బిలియన్ అంట. అంటే ఇవి 2005 నుంచి 2014 వరకు వచ్చిన ఎఫ్డిఐ ఇన్ఫ్లో కంటే 2 అయ్యాయని ఆమె చెప్పారు. అలాగే ఎప్పట్లాగే ఈ బడ్జెట్ లో కూడా దేశ రక్షణకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రంగానికి బడ్జెట్ ని ఎక్కువగా పెంచారు. గత ఏడాది రక్షణ రంగానికి 5.94 లక్షల కోట్లు కేటాయించారు. సో ఈ ఏడాది రక్షణ రంగానికి గతంతో పోల్చుకుంటే 3.4%
అధికం చేశారు. దేశ రక్షణ రంగాన్ని మరింత ఆధుకరిస్తామని ఇంటరిం బడ్జెట్ లో చెప్పారు. రక్షణ రంగ వ్యవస్థ బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతని ఆమె చెప్పారు. వెయిటింగ్ లిస్టులకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక మధ్యంతర బడ్జెట్ లో చేశారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం 40,000 రైల్వే బోగీలను వందే భారత్ ట్రైన్ లాగా మారుస్తామని ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు. 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికి మౌలిక సదుపాయాల కేటాయింపును 11.11 లక్షల కోట్లకు పెంచినట్లు చెప్పారు. అలాగే 3 ప్రధాన రైల్వే ఎకానమిక్ కారిడార్ల అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. వీటిలో ఒకటి ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్లు, రెండోది పోర్ట్ కనెక్టివిటీ కారిడార్లు, మూడోది అధిక ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్లు. పీఎం గతిశక్తి పథకం కింద 3 కారిడార్లను నిర్మిస్తామని చెప్పారు. ఇవి ఖర్చును తగ్గిస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ ఇంటరిం బడ్జెట్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించి కూడా కొన్ని చేంజెస్ చేశారు నిర్మలా గారు. ఫ్యూచర్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కి ఎలక్ట్రికల్ బస్సులని కొనుగోలు చేయనుంది ఈ గవర్నమెంట్. ఛార్జింగ్ పాయింట్ స్టేషన్స్ ని కూడా ఎక్కువ చేస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్ గారు. ఉడాన్ పథకం కింద ప్రతి ఒక్కరికి చౌకైన విమాన ప్రయాణాన్ని అందించాలని ప్రభుత్వం అనుకుంది. విమాన సర్వీసులను సామాన్యులకు చేరువగా తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకాన్ని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ 2016లో లాంచ్ చేసింది. ఉడాన్ పథకం కింద 517 కొత్త రూట్లను ప్రవేశపెడుతున్నారట. ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్స్ కి అభివృద్ధి మరియు విస్తరణ పనులు కూడా చేస్తున్నారట. ఇంకా నెక్స్ట్ బడ్జెట్ లోకి వెళ్తే బడ్జెట్ 2024లో వ్యవసాయం, మహిళలు, యువతకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. జై విజ్ఞాన్, జై కిసాన్, జై అనుసంధాన్ అన్నది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పంట కోతల అనంతరం నష్ట నివారణ, దిగుబడి, ఆదాయ పెంపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పీఎం కిసాన్ సంపద యోజన ద్వారా 38 లక్షల మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూరిందని, 10 లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. ఈ పథకం కింద 11.8 కోట్ల మంది రైతులకు ప్రభుత్వ సాయం అందించామని వివరించారు. అలాగే పీఎం ఫసల్ యోజన ప్రయోజనాన్ని 4 కోట్ల మంది రైతులకు కూడా ఇస్తున్నట్టు చెప్పారు. నెక్స్ట్ బడ్జెట్ లోకి వెళ్లితే లక్షద్వీప్ను టూరిస్ట్ హబ్ గా మార్చడానికి భారీ స్థాయిలో పెట్టుబడులను పెట్టబోతున్నారని చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాలు కల్పనకు 11.11 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. లక్షద్వీప్ వంటి భారతీయ దీవులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి మరియు పోర్ట్ కనెక్టివిటీ పెంచడం కోసం కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారని చెప్పారు. అలాగే ప్రధానమంత్రి ముద్ర యోజన గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం అనుకుంటున్నారో అటువంటి వారికి 10 లక్షల వరకు లోన్ ఇస్తుంది ఈ గవర్నమెంట్. అది కూడా ఎటువంటి హామీ లేకుండా. సో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే ఇప్పటి వరకు 30 కోట్ల మహిళలకి ముద్ర లోన్ శాంక్షన్ చేశారని చెప్పారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టెక్నాలజీలో ఆర్థిక పరిశోధనలకు సహాయం చేయడానికి 1 లక్ష కోట్ల కార్పస్ ను ప్రకటించారు. ఇది దేశంలో వృద్ధి, ఉపాధి మరియు అభివృద్ధిని పెంచడానికి ప్రభుత్వంలో భాగమని ఆమె అన్నారు. 50 సంవత్సరాల వడ్డీ లేని రుణంతో 1 లక్ష కోట్ల కార్పస్ ను ఏర్పాటు చేస్తారట. ఇవండి ఇంటరిం బడ్జెట్ హైలైట్ పాయింట్స్. సో కొత్త గవర్నమెంట్ వచ్చే వరకు మనం ఫైనల్ బడ్జెట్ కోసం ఎదురు చూడాల్సిందే. ఈ ఇంటరిం బడ్జెట్ లో పీఎం గారు ఈ అంశాన్ని హైలైట్ గా చెప్పారు. అది ఏంటంటే గరీబ్, మహిళాయన్, యువ అండ్ అన్నదాత కోసమని. మన దేశంలో ఎక్కువ ఓటర్స్ ఈ పెద్దోళ్ళు, మహిళలు, యువతల్లో, రైతుల్లోనే ఉన్నారట. అందుకే ఈ ఇంటరిం బడ్జెట్ లో వీళ్ళపైన దృష్టి పెట్టారని చెప్పారు. అంతేకాకుండా 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఈ బడ్జెట్ సహాయపడుతుంది అని ఆయన చెప్పారు. ఎందుకు 2047 సంవత్సరం అని అనుకుంటున్నారా? మనకి ఇండిపెండెన్స్ వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. సో యుఎస్ఏ, జపాన్, యూరోపియన్ కంట్రీస్ మాదిరిగానే మన భారతదేశం కూడా 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని లక్ష్యం పెట్టుకున్నారు మోడీ గారు. సో 2024 ఎలక్షన్స్ తర్వాత మన గవర్నమెంట్ ఈ ఇంటరిం బడ్జెట్ లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు నేను చెప్పిన హైలైట్స్ నచ్చితే కామెంట్ లో చెప్పండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.